ఒక పెద్ద మనిషి ఏమో పేపర్ లీక్ అవుడు కామన్ అన్నట్టు మాట్లాడతాడు. ఇంకో పెద్ద మనిషి ఏమో దాన్ని పేపర్ లీక్ అవుడు అనొద్దు, పరీక్ష ప్రశ్నాపత్రాలు దొంగతనం చేసుడు అనాలి అని ఇలా పాయింట్లు మాట్లాడతాడు. ఇక దేశంలో నీట్ పేపర్ లీక్ అయిందని కొట్లాడేటోళ్ళేమో నిరుద్యోగులు పెట్టుకున్న ఆశలను రోడ్ల పాలు చేస్తున్నారు. చూడండి ఎంత చక్కదనంగా ఉన్నదో తెలంగాణ లేలుబడి. మందికి సుద్దులు బుద్ధులు చెప్పి మేము మాత్రం పద్ధతి పాడు లేకుండా చేస్తాం అన్నట్టే చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ అని నిరుద్యోగులు అంటుండ్రు. ఏండ్లకేండ్లు చదివి కొలువుల కోసం పరీక్షలు రాస్తే ఆ కాగితాలను రోడ్ల పాలు చేస్తారా? ఇదేనా కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులకు ఇచ్చే ఇలువ అన్నట్టు రేవంత్ రెడ్డి పాలనను పజ్జిత పాలు చేస్తామని అంటున్నారు. అయ్యయ్యో చూడుండ్రి ఎంత నిర్లక్ష్యమో. ఎక్కడ పడితే అక్కడ షెల్లా చెదరై పడున్నాయి ఓఎంఆర్ షీట్లు. అసలు లెక్కకైతే పరీక్షలు రాసిన పేపర్లను ముక్కలు ముక్కలు చేసి చెత్తగొనేటోళ్ళకి అమ్మాలన్నట. మరి ఆ ముచ్చట కాంగ్రెస్ సర్కార్ మర్చిపోయిందో లేకుంటే నిరుద్యోగులు అంటే లెక్కలేదో తెలియదు గాని ఓఎంఆర్ షీట్లను కత్తిరించకుండానే కట్టలు కట్టి అమ్మిండ్రట. వాటిని విజయవాడకు తీసుకొని పోతుంటే వ్యాన్ల నుంచి ఎట్ల కింద పడ్డాయో ఏమో గాని ఈ ఒగ్గి తిరగదర్శనం ఇచ్చినాయి. ఇక దీన్ని చూసిన తెలంగాణ నిరుద్యోగులు అబ్బా ఎంత చక్కని సర్కార్ ఇది, పరీక్షలు రాసిన ఓఎంఆర్ షీట్లనే పద్ధతి ప్రకారం పంపిణీ చేయలేకపోతుంది. ఇక నోటిఫికేషన్ లేసి వాటికి పరీక్షలు పెట్టి ఏ తక్లీఫ్ లేకుండా ఎలిగిపోయేటట్టు చేస్తదనే నమ్మకం ఉంటదా? అసలు నిరుద్యోగులంటే లెక్కే లేదు సర్కార్కు. అధికారంలోకి వచ్చిన ఏడాదిల్నే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, కానీ ఇచ్చింది ఉత్త 60,000. అది కూడా కేసీఆర్ సర్కార్ ఉన్నప్పటి నోటిఫికేషన్లకు పరీక్షలు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఖాతాలు వేసుకున్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, దాని ఊసు లేదు ఉత్తరం లేదు. ఉల్టా నోటిఫికేషన్లు ఎయ్యుండ్రని మేం పోరాటం చేస్తే లాఠీ దెబ్బల కేసులు పెడుతున్నారు. అవన్నీ జాలే అన్నట్టు ఇప్పుడు ఇగో గిట్ల ఓఎంఆర్ షీట్లను రోడ్ల పాలు చేసిండ్రు. ఓ దిక్కు నీట్ పేపర్ లీక్ మీద కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ ప్రధాని మోడీ సార్ ఇంటి ముంగట దారినకు దిగుతాడు. ఇక్కడ ఆ ముచ్చట మీదనే కాంగ్రెస్ పార్టీ లీడర్లు కథం దొక్కుతారు. కానీ వాళ్ళ ఏలువాడ్ల మాత్రము ఓఎంఆర్ షీట్లు రోడ్ల పాలు చేస్తారు. ఇవి రోడ్ల మీద పడితే ఏం కాదు కావచ్చు గాని టీజీపీఎస్సీ పనితీరు గింత నిర్లక్ష్యంగా ఉంటే రేపు ఇచ్చే కొలువులల్లా గోల్మాల్ జరగకుంటుంటదని నమ్మకం పోతది కదా. టీజీపీఎస్సీలా ఏం జరుగుతున్నదో తెలియకుండా కఠినాతి కఠినమైన పద్ధతులుంటాయి. అసొంటిది గిట్ల చేస్తే నమ్మకం పోతది కదా అని అంటుర్రు తెలంగాణ నిరుద్యోగులు. కాబట్టి దీని అంతటికి కారణమైన వాళ్లకు కర్రు కాల్చి ఖచ్చితంగా వాతలు పెట్టాల్సిందే అంటుర్రు ఈ ఓఎంఆర్ షీట్లను చూసిన నిరుద్యోగులు.